హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పైన మెండో టు జర్మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎంతమంది జర్మనీకి వచ్చారు, ఎంతమంది ఈ వింటర్ సెమిస్టర్కి రాబోతున్నారు? ప్లీజ్ టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. నాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నన్ను అడిగితే నేను బాగానే ఉన్నాను, కానీ ఐ రియల్లీ మిస్డ్ ఎవ్రీ వన్. అండ్ స్పెషల్లీ ఐ మిస్డ్ పోస్టింగ్ ద వీడియోస్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అనమాట. 8 monthsలో ఒక వీడియో కూడా పోస్ట్ చేయకపోతే నాకే ఎలాగో ఉంది. బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ బీ పోస్టింగ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అండ్ ఎందుకు పోస్ట్ చేయలేకపోయాను 8 monthsలో అంటే, నేను ఇండియా వచ్చి ఒక 5 months స్పెండ్ చేశాను ఆ ఫ్యామిలీతో. అప్పుడు నాకు పర్సనల్ రీజన్స్ వల్ల టైం కుదరలేదనమాట. ఒక ప్రాపర్ వీడియో తీశాను, బట్ దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసేకి నిజంగా టైం కుదరలేదు. అండ్ జర్మనీ వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యే టైం పట్టింది. అండ్ దెన్ ఐ రిజిస్టర్ ఫర్ మై థీసిస్ వర్క్. ఇంకా థీసిస్ వర్క్ అంటే బిజీగా ఉంటాం కాబట్టి నిజంగా నాకు టైం దొరకటం లేదు. బట్ చాలామంది మెసేజెస్ చేసి అడుగుతున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలని. ఒక్కొక్కరికి మెసేజ్ చేస్తా కూర్చోలేను కాబట్టి ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ద వీడియోస్. కొంచెం టైం తీసుకొని నేనే చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ వై ఐఎమ్ పోస్టింగ్ నౌ. ఇది నేను ఇండియా నుంచి జర్మనీకి వచ్చినప్పుడు ప్యాక్ చేసుకున్న వీడియో. కొంచెం హై లెవెల్లో అయితే చెప్తాను. ఐమ్ గోనా మేక్ వన్ మోర్ వీడియో ఫర్ ద కంప్లీట్ ప్యాకింగ్ లిస్ట్ అనమాట. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది, చాలా మంది ప్యాక్ చేస్తారు కాబట్టి యూజ్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. ప్యాకింగ్ అంటే మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది మనకి ఎంత వెయిట్ అలో చేశారు. మీరు ఏ పర్టికులర్ ఎయిర్లైన్ బుక్ చేసుకున్నారో వాళ్ళు ఎంత అలో చేశారో చూసుకోండి. నేను రీసెంట్గా ఎయిర్ ఇండియాలో వచ్చాను. వాళ్ళు నాకు అలో చేసింది 2 చెక్-ఇన్, ఈచ్ వచ్చేసి 23 కిలో ఉంది, ప్లస్ ఒక క్యాబిన్ 7 kilos. సో టోటలీ నాకు 53 kilo వెయిట్ ఉంది. ఈ 53కి నేను ఏం తీసుకొని వెళ్ళాలో అది ముందుగానే ప్లాన్ చేసుకొని ప్యాకింగ్ చేసుకున్నా. సో మీరు కూడా అంతే అనమాట. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి బేసిక్ థింగ్స్ అనేవి తెచ్చుకోవాలి. సో అవి ప్రయారిటీ అవుతుంది, ఆప్షనల్ ఉండేవి కాదు. సో స్టార్టింగ్ విత్ క్లోత్స్. సో మనకి క్లోత్లో ప్రయారిటీగా ఏం తెచ్చుకోవాలంటే, ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఇండియన్ ట్రెడిషనల్ వేర్ ఖచ్చితంగా తెచ్చుకోండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇక్కడ ఈవెంట్స్ జరుగుతాయి, గుడులు ఉంటవి, పండగలు పబ్బాలు అన్నీ చేసుకుంటాం కాబట్టి వేసుకుంటాం ఖచ్చితంగా. సో డోంట్ మిస్ ఇట్. అండ్ వింటర్ వేర్కి వచ్చేసరికి జాకెట్ ఇక్కడే కొనండి. జర్మనీకి వచ్చిన తర్వాత ఇండియాలో కొనద్దు, అన్నెసెసరీ వెయిట్ అండ్ డబ్బులు కూడా వేస్ట్. ఇక్కడే కొనుక్కోండి. షూ కూడా ఇక్కడే కొనండి. బట్ మీరు ఏం తెచ్చుకోవచ్చు వింటర్ వేరు ఇండియా నుంచి అంటే, హెడ్కి వేసుకునే క్యాప్ ఉంటుంది, అది తెచ్చుకోండి. తర్వాత గ్లౌజులు తెచ్చుకోండి, సాక్స్లు తెచ్చుకోండి, అండ్ స్కార్ఫ్ ఉంటుంది, అవి తెచ్చుకోండి. థర్మల్స్ 1 pair ఈజ్ ఇనఫ్. సో థర్మల్ కూడా తెచ్చుకోండి. అండ్ స్వెట్ షర్ట్ కొన్ని, అండ్ ఒక 2-3 హుడీస్ తెచ్చుకోండి. ఇవి వింటర్కి తెచ్చుకోవాల్సింది. అండ్ వింటర్లో వస్తున్నారు కాబట్టి ఆ నార్మల్ జాకెట్ తెచ్చుకోండి. అంటే ఫస్ట్ టైం చలి తట్టుకోవడం కష్టం, నిజమే. సో ఆ చలికి నార్మల్ జాకెట్ సరిపోతుంది. డెకత్లాన్కి వెళ్తే నేనైతే 1000 rupees తీసుకొచ్చుకున్నా, అది మోర్ దెన్ ఇనఫ్ అనిపించింది. సో ఇది వింటర్కి సంబంధించింది. సో వెస్ట్రన్ వేర్కి వచ్చేసరికి జీన్స్, అమ్మాయిల అబ్బాయిలు ఎవరైనా ఇండియా నుంచే తెచ్చుకోండి. ఇక్కడ చాలా ఎక్స్పెన్స్ ఉంది. అబ్బాయిలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అమ్మాయిల కన్నా ఎక్కువ అబ్బాయిలే ప్రైస్ ఉంటుంది. సో జీన్స్, ప్యాంట్స్ అన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చుకోండి. టాప్స్ అండ్ డ్రెస్సెస్ కొన్ని మాత్రం తెచ్చుకోండి. ఇక్కడ కూడా రీజనబుల్ ప్రైసెస్లో మనం కొనుక్కోవచ్చు, డిస్కౌంట్స్ ఉంటవి. ఆ టైంలో కొంటే వర్త్ అనిపిస్తుంది. ఒక ప్రొఫెషనల్ బ్లేజర్ కూడా తెచ్చుకోండి. వీటితో పాటు మీరు తీసుకొచ్చుకోవాల్సింది ఒక 2 బెడ్షీట్స్, టవల్స్, ఇన్నర్ వేర్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఐ డోంట్ థింక్ సో ఇక్కడ ఉన్నవి మనకి సూట్ అవుతాయని నాకు అనిపించలేదు. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా యూ గెట్ యువర్ ఇన్నర్స్ ఫ్రమ్ ఇండియా ఇట్ సెల్ఫ్. బ్లాంకెట్ తెచ్చుకుంటారేమో, అది తీసుకోవద్దు. అన్నెసెసరీ వెయిట్, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ క్విల్ట్ దొరుకుతుంది, అది మోర్ దెన్ ఇనఫ్. స్టూడెంట్స్ కాబట్టి మీరు డామ్స్లోనే ఇస్తారు, అది చాలా వర్త్. మీరు బయట ఎంత సెర్చ్ చేసినా అంత క్వాలిటీకి దొరకదు ఆ ప్రైస్కి. సో అది చాలా అనమాట, మీరు ఎక్స్ట్రాగా ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, కిచెన్ యూటెన్సిల్స్. కిచెన్ యూటెన్సిల్స్లో ఫస్ట్ తెచ్చుకోవాల్సింది ప్రెషర్ కుక్కర్ 3 liters తీసుకోండి. దాని యాక్సెసరీస్ ఒక సెట్ ఎక్స్ట్రా తెచ్చుకోండి. దాంతోపాటు 3 pieces సెట్ ఉంటుంది కదా, దోశ ప్యాను, ఫ్రైయింగ్ ప్యాను, కడాయి ఉన్నది, వాటి లిడ్డు, అదంతా ఒకటి తెచ్చుకోండి. ప్లస్ పాలు కంచుకునేకి గిన్నె, ఇడ్లీ తింటాము అనుకుంటే దానికి సంబంధించిన ప్లేట్లు తెచ్చుకోండి. కడాయిలోనే నీళ్ళు పోసుకొని పెట్టుకుంటే ఇడ్లీ అయిపోతుంది. ఒక 2 plates ఉంటే సరిపోతుంది, ఎక్స్ట్రా వద్దు. అండ్ స్టీల్ ప్లేట్లో తినే అలవాటు ఉందంటే ఖచ్చితంగా ఒక ప్లేట్ తెచ్చుకోండి. ఒక గ్లాసు, ఒక స్పూను, 2 గెరిట్లు ఇలా తీసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు యాక్షన్కి వెళ్ళారు అంటే అక్కడ ఇలాంటివన్నీ దొరుకుతాయి, రీజనబుల్ ప్రైసెస్. యూ కుడ్ బై సో దట్ యూ కుడ్ సేవ్ సమ్ స్పేస్ అండ్ వెయిట్ అనమాట. అంతకన్నా మించి టీ వాడగొట్టుకునేది కూడా ఒకటి తెచ్చుకోండి. తురుముకునేది, పప్పు గుత్తి, పీలరు, ఇవి తెచ్చుకోండి. కత్తులు, కటార్లు ఇక్కడే దొరుకుతాయి, మంచిగా ఉంటవి.
అవి సరిపోతుంది. ఇండియా నుంచి నాకు తెలిసి అవసరం లేదనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టైం వస్తున్నాం కదా, మిక్సర్ అవసరమా అంటే ఐ ఫీల్ స్పేస్ ఉండి వెయిట్ అలో చేస్తే గెట్ దట్. ఎందుకంటే మీరు దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటరు కావాలి అంటే మీరు గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి లైట్ వెయిట్ ఉండేది ఒకటైతే తెచ్చుకోండి. కిచెన్ యూటెన్సిల్స్లో ఇవి మెయిన్గా. పోపుల డబ్బా కావాలన్నా కూడా తెచ్చుకోండి, మర్చిపోయిన పోపుల డబ్బా మెయిన్ అనమాట. అండ్ యా, దట్స్ ఇట్ విత్ కిచెన్ యూటెన్సిల్స్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, గ్రాసరీస్. గ్రాసరీస్కి వచ్చేసరికి మెయిన్గా మీరు తెచ్చుకోవాల్సింది కారప్పొడి. ఒక సంవత్సరానికి సరిపడినంత తెచ్చుకోండి. పసుపు పొడి కూడా ఒక 500 grams అలా తెచ్చుకుంటే చాలా రోజులు ఉంటుంది. అండ్ మెయిన్గా ఇంట్లో చేసిన పొడులు, పచ్చళ్ళు, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, బిర్యానీలో వేసుకున్న ఆకులు, ఇంకా వేరే ఏమో వేస్తారో అవన్నీ, ఇలాచీ, టీ పొడి, చింతపండు. అండ్ పప్పులకు వచ్చేసరికి అన్నీ తెచ్చుకోండి, బట్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పురుగు పట్టే ఛాన్స్ ఉంది మీరు ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటే. ఒక్కరమే కాబట్టి చాలా తక్కువ పడుతుంది మనకి వాడుకునేకి. అండ్ మనకి అగైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ స్టోర్స్ ఉంటుంది, అక్కడ బై చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇనిషియల్లో వస్తున్నారు కాబట్టి 1 kilo ఆఫ్ రైస్ తీసుకోండి. వచ్చిన తర్వాత వండుకునేకి ఈజీ ఉంటుంది. అలానే ఒక మ్యాగీ ప్యాకెట్ 1-2 మీకు ఎంత స్పేస్ ఉంటే అంత. నేనైతే ఖచ్చితంగా మ్యాగీలే తెచ్చుకుంటే, ఎందుకంటే ఇక్కడ 15 rupees మన ఇండియాలో పెట్టుకునే మ్యాగీ ఇక్కడ 2 euros పెట్టుకోనాలి అంటే నాకు నచ్చలేదు. 200 ఎవడు పెడతాడు అనిపించింది. సో అందుకోసమే స్పేస్ ఉంటే మ్యాగీస్ అయితే తెచ్చుకోండి. ఇవి అయిపోయిన తర్వాత మెయిన్గా ఇవి వీటికి మించి ఆవాలు, జీలకర్ర ఇలా చిన్నవి ఉంటాయి. మీరు డిమార్ట్కి వెళ్తే మీ మమ్మీని తీసుకొని అన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి. మీరు ఏం వాడుకుంటారు మనకు తెలియదు కదా, ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటుంది ఏమేమి తింటాము అనేసి. సో మీరు తినగలిగిన వస్తువులు అన్నీ తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోండి. ఆవాలు చెడిపోవు, మనకు తెలుస్తుంది ఈ ఐటమ్ ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతుంది అనేసి. ఆ పాడైపోతాయి అనుకున్న ఐటమ్స్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీలో తెచ్చుకోండి. కొన్ని రోజులు ఉంటాయి అనుకున్నవి కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. కొన్ని వడియాలు, ఎండబెట్టిన కరివేపాకు ఇక్కడ దొరకవు కాబట్టి ఇలాంటివి డ్రై ఐటమ్స్ తెచ్చుకోండి. డ్రై కోకోనట్ పౌడర్ ఇవి కూడా తెచ్చుకోండి. ఇవి గ్రోసరీస్ లిస్ట్. సో ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చేసి మెడిసిన్స్ అనమాట. మీకు ఏమైనా పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మెయిన్గా డాక్టర్ కాడికి వెళ్ళి చెక్ చేయించుకొని ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. రిపోర్ట్స్ కానీ లేకపోతే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ మీతో పాటు తెచ్చుకోండి. ప్లస్ మెడిసిన్స్ ఏమేమి తెచ్చుకోవాలి అంటే బేసిక్ ఇల్నెస్ కి సంబంధించిన మెడిసిన్స్ అన్ని లైక్ డోలో, పారాసిటమాల్, జలుబు, దగ్గు అండ్ బాడీ పెయిన్స్, జెండు బాము, స్ప్రే ఇలాంటివి బేసిక్ కొన్ని మాత్రం తెచ్చుకోండి. అండ్ వైటమిన్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, అవి సరిపోతుంది మనకి. అండ్ మీరు స్పెక్స్ యూస్ చేస్తాము అంటే స్పేర్ తెచ్చుకోండి, 2 pairs కొత్తవి తెచ్చుకోండి. ఇక్కడ స్పెక్స్ చాలా కాస్ట్లీ అనమాట, అందుకోసమే అక్కడి నుంచి తెచ్చుకోండి. అంతకు మించి మనం ఎక్కువ మెడిసిన్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి కొంచెంగానే తెచ్చుకోండి. కమింగ్ టు ఎలక్ట్రికల్ పార్ట్, దీంట్లో మీరు ఫస్ట్గా తెచ్చుకోవాల్సింది యూనివర్సల్ అడాప్టర్. ఇక్కడ ప్లగ్లు వేరే ఉంటాయి కాబట్టి దానికి కావాల్సింది అడాప్టర్, దెన్ ఎక్స్టెన్షన్ బాక్స్. ఈ 2 కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి తెచ్చుకోండి, అంటే మంచి బ్రాండ్ నుంచి తెచ్చుకోండి. తర్వాత మీ ల్యాప్టాప్, మీ ఫోను, వాటి ఛార్జర్లు, పవర్ బ్యాంక్, హెడ్సెట్ అండ్ మౌస్ ఇలాంటివి ఉంటే తీసుకొచ్చుకోండి. ప్లస్ రౌటర్కి వచ్చేసరికి మనం యూనివర్సిటీ డామ్లో ఉంటాం కాబట్టి నాకు తెలిసి ఇక్కడ రౌటర్ ఎవరు యూజ్ చేసుకోరు, తీసుకొచ్చినా కూడా మళ్ళీ రీసేల్ అనేసి అమ్మేస్తున్నారు. నాకు పర్సనల్గా నేను తెచ్చుకున్నా, ఇప్పటికి ఇంకా దాన్ని ముట్టనే ఓపెన్ కూడా చేయాలి, 3 years అయింది. మీరు ప్రైవేట్గా ఉంటే అక్కడ యూజ్ అవుతుందేమో దానికోసం. సో మెయిన్గా డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే అవి మీతో పాటు ఒరిజినల్స్ క్యారీ చేయండి. అండ్ స్టూడెంట్స్ కాబట్టి స్టేషనరీ ఐటమ్స్, బుక్స్, పెన్ను, క్యాలిక్యులేటరు ఇలాంటివన్నీ అంటే 1-2 లైక్ బుక్స్ అయితే 1 అండ్ పెన్ను కొన్ని అలా తెచ్చుకోండి. వన్స్ యూ కమ్ హ్యూర్ ఏదైనా జాబ్ ఫేర్కి వెళ్ళారు అంటే అక్కడ వాళ్ళు పెన్ను, బుక్లు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అవి ఫ్రీగానే ఉంటాయి. ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళి అవన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. డబ్బు సేవ్ అవుతుంది, వెయిట్ సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మీరు మెయిన్గా తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే పాస్పోర్ట్ సైజుల ఫోటోలు కొన్ని తెచ్చుకోండి. అండ్ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు పూజ చేసుకోవాలి అంటే దేవుడి పటాలు, వాటికి సంబంధించిన ఒత్తులు, అగరబత్తులు తెచ్చుకోండి. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఐ థింక్ ఐ కవర్డ్ ఆన్ హై లెవెల్. నేను మొత్తం మాట్లాడే అవ్వదు, లెంత్ సరిపోదు కాబట్టి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఈ వీడియోకి అటాచ్ చేస్తున్నా. సో ప్లీజ్ డూ గో త్రూ దట్ లిస్ట్, మీకు అర్థమవుతుంది, ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది ఏమేమి తెచ్చుకోవాలి అని. అండ్ ఇనిషియల్ మిస్టేక్స్, వెయిట్ ఇంట్లోనే చెక్ చేసుకోండి, ఎయిర్పోర్ట్కి పోయి కాదు. వ్రాప్ కూడా ఇంట్లోనే వెయిట్ చెక్ చేసిన తర్వాత వ్రాప్ చేసుకొని వెళ్ళండి, అక్కడికి వెళ్ళి టెన్షన్ పడొద్దు. లోపలికి పేరెంట్స్ని అలో చేయరు, మొత్తం మీరే చూసుకోవాలి కాబట్టి హెక్టెక్ అవుతుంది. నేను లాస్ట్ టైం ఇప్పుడు వచ్చేటప్పుడు పడ్డాను అనమాట, అందుకే చెప్తున్నా. సో టెన్షన్ పడకుండా ఆరాంగా రండి. అండ్ ఐ హోప్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నా ప్యాకింగ్ కూడా అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరూ హెల్ప్ చేశారు. నేను మాట్లాడుతూ వాళ్ళని చూస్తుంటే నాకే హ్యాపీ అనిపించింది. సో ఐఎమ్ మిస్సింగ్ దెమ్ నౌ, బట్ యా, ఇట్స్ ఓకే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ till the end. And if you like it, please do like, comment and subscribe to my channel. It's a motivation to me, and I'll see you in the next video. Until then, take care of yourself. Bye bye.